ప్రియమైన వారలారా, దేవుడు మనకు అనుగ్రహించినటువంటి 66 పుస్తకాల బైబిలు గ్రంథమందు నాటి పాత నిబంధన చరిత్రలు కానీ, క్రీస్తు శకం క్రీస్తు తరువాత ఇవ్వబడిన క్రొత్త నిబంధనలో కానీ ఎంతోమంది భక్తులను గూర్చి, భక్తిహీనులను గూర్చి, వారి జీవితాలను గూర్చి దేవుడు తన వాక్యమందు రాయించి మన ముందు పెట్టాడు. ఈరోజు 66 పుస్తకాలలో భక్తులను గూర్చి రాయబడింది, భక్తిహీనుల గురించి రాయబడింది, పరిశుద్ధులను గూర్చి రాయబడింది, అలాగే పాపము చేసిన వారిని గూర్చి కూడా రాయబడింది. బైబిల్ గ్రంథంలో మంచిని గూర్చి దేవుడు రాశాడు, చెడును గూర్చి కూడా దేవుడు రాశాడు. మంచి కొరకు మనం బైబిల్లో వెతికితే మంచి కనబడుతుంది, మంచి చేసినటువంటి వ్యక్తులు కూడా కనబడతారు. చెడు జరిగిందా, చెడు గూర్చి ఉందా అంటే బైబిల్లో చెడు చేసినటువంటి వారిని గూర్చి కూడా దేవుడు రాయించాడు. ఈరోజు సమాజంలో కొంతమంది బైబిల్లో బూతులు ఉన్నాయి, తప్పులు ఉన్నాయి, చదవలేని మాటలు ఉన్నాయని విచిత్రంగా మాట్లాడుతూ ఉంటారు. ప్రియులారా, దేవుడు మానవ సమాజములో, మనుషులలో జరిగినటువంటి తప్పులను స్పష్టంగా రాయించాడు. ఈరోజు మీరు చూడండి, సోషల్ మీడియా ద్వారా ఎక్కడో జరిగినటువంటి నేరాలు, ఘోరాలు మనం వింటున్నామా లేదండి? ఆ మధ్యకాలంలో ఢిల్లీలో జరిగినటువంటి ఒక రేప్ కేసును గురించి వార్తలు వచ్చాయి. ఒక ఆడపిల్లను రేప్ చేసినటువంటి వారిని గురించి ప్రతిరోజు వార్తల్లో వారు జైలుకి వెళ్ళేంత వరకు, వారికి శిక్ష పడేంత వరకు ప్రతి న్యూస్ మీడియాలో మనకు వినిపించింది. అదంతా వింటున్నప్పుడు మనం అది బూతులని అనుకుంటామంటే అదంతా వింటున్నప్పుడు ఓహో పలాని వాడు ఇంత దుర్మార్గంగా ప్రవర్తించాడా, ఇలా చేశాడా, అసలు ఇలా జరగకూడదు కదా అనుకుంటాం. అంతే కదండి? సమాజంలో జరుగుతున్నటువంటి చెడును ఒక మీడియా ద్వారా మనకు తెలిస్తే మనకేమనిపిస్తుంది? వీడు బూతులు చూపిస్తున్నాడు అనిపిస్తుందా? బూతులు ప్రచారం చేస్తున్నాడు అనిపిస్తుందా? జరిగిన తప్పును చూపిస్తున్నాడు, జరిగిన తప్పును అక్కడ ఏం జరిగిందో తెలియజేస్తున్నాడు అనుకుంటాం. బైబిల్లో కూడా మనుషులు చేసినటువంటి తప్పులను దేవుడు ఆయన దాచిపెట్టకుండా రాయించేశాడు. వీడు ఇలాంటి చేశాడు, ఇదిగో ఈ వ్యక్తి ఇలాంటి పాపం చేశాడు అని రాయించాడు. దాన్ని మనం బూతులు అనుకోవటానికి అసలు ఆ ఆలోచనే తప్పు. ఓహో ఈ వ్యక్తి ఇలా చేశాడు, మరి చేసిన ఆ వ్యక్తికి ఏమన్నా జరిగిందా? ఆ శిక్ష కూడా వచ్చింది, అది కూడా దేవుడు రాయించాడు. దేవుడు ఇలా జరగకూడదు, ఇది ఉండకూడదు మీలో అనటానికి రాయించాడు అవి. ఇది అర్థం కాని లోకంలో కొంతమంది మతోన్మాదులు కావచ్చు, బైబిల్ మీద కక్ష కట్టిన వాళ్ళు కావచ్చు, తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అసలు వారి ఆలోచనే తప్పు. అయితే ప్రియులారా, మంచిని గురించి దేవుడు రాయించాడు, చెడు గురించి దేవుడు రాయించాడు, మంచి వ్యక్తులను గురించి దేవుడు రాయించాడు, చెడ్డవారిని గురించి కూడా రాయించాడు. ఇప్పుడు మంచి వారిని గురించి మనం చదువుకున్నప్పుడు బైబిల్లో వారిలా మనం ఉండాలి అనుకోవాలి. చెడ్డవారి గురించి చదువుకున్నప్పుడు
కొన్ని క్యారెక్టర్స్ గురించి మనం చదువుకున్నప్పుడు ఓహో మనం ఇలా ఉండకూడదు అని దేవుడు మన కొరకు వ్రాయించాడు అని అనుకోవాలి. వాళ్ళ జీవితాలను గురించి విన్నప్పుడు, చదువుకున్నప్పుడు మనలో రావలసినటువంటి ఆలోచన అదే. ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తుల వారు భోజనానికి కూర్చున్నప్పుడు ఒక మాట అన్నాడండి. అది చివరి భోజనం, ప్రభు శిష్యులతో పాటు ఆయన మరణానికి ముందు చేసిన భోజనం. భోంచేసేటప్పుడు ఆయన ఏమన్నాడంటే, అందరూ కూర్చున్నప్పుడు, మీలో ఒకడు నన్ను అప్పగించువాడు అన్నాడు. ఏమన్నాడు? మీలో ఒకడు నన్ను అప్పగించువాడు అన్నాడు. ఆ మాటకు అందరూ, శిష్యులందరూ దుఃఖపడ్డారట. ఎందుకంటే ఆ మాట నిజంగా దుఃఖాన్ని కలిగించే మాటే. 3.5 సంవత్సరాలు ఆయన వెనువెంట తిరుగుతూ, ఆయన ఎక్కడ కూర్చుంటే అక్కడ కూర్చొని, ఆయన ఏం తింటే అది తిని, ఆయన బోధలు వింటూ, ఆయన చేస్తున్న అద్భుతాలను చూస్తూ, ఆయనను వెంబడించినటువంటి అపోస్తులలో ఒక్కడు ఆయనను సిలువ మరణానికి అప్పగించబోతున్నాడు, మీలో ఒకడు నన్ను అప్పగించబోతున్నాడు అని చెబితే ఆ మాట బాధ కలిగించదా? కలిగించదండి? కలిగిస్తుంది. ఇన్ని రోజులు మనం కలిసి ప్రయాణం చేస్తున్నాం, సడన్గా ఒక రోజు ఉండి మీలో ఒకడు నన్ను చంపేవాడు ఉన్నాడు అన్నాను అనుకోండి, అప్పుడు ఏమనిపిస్తుంది? అబ్బా తొందరగా వేసేస్తే బాగుండు అనిపిస్తుందా? అనుకుంటారు ఎవరైనా? అసలు ఏంటి, ఎవరు ఆలోచిస్తున్నారు అలా? ఎందుకు ఆలోచిస్తారు అలా? తప్పు కదా. అసలు ఈయనను మనం చంపటం ఏంటి? అసలు ఆ మాటే బాధ కలిగించింది అపోస్తులకు. దుఃఖపడ్డారట ఆ మాటకు. దుఃఖపడి ప్రభువుని అడిగారట, ప్రభువా నేనా 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 అని అడిగారట. అంటే మీలో ఒకడు నన్ను అప్పగించువాడు ఉన్నాడు అనేసరికి అక్కడ అందరూ ప్రభువుని అడిగిన విషయం ఏంటి? నేనా 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 అప్పగించేది ప్రభువా అని అడిగారు. ఇప్పుడు బైబిల్లో భక్తులను గురించి రాయబడింది, భక్తిహీనుల గురించి రాయబడింది. చదువుకుంటున్నావు, వింటున్నావు. ఇప్పుడు మనకు రావలసిన ఆలోచన ఏంటంటే, నేను ఇలా ఉన్నానా అన్నటువంటి ఆలోచన రావాలి. అంతేనండి? ఇప్పుడు నీకు నువ్వుగా ప్రశ్నించుకోవాలి, నేను ఇలా ఉన్నానా, ఇలా ఉండకూడదు కదా అనేటటువంటి ఆలోచన రావాలి. అందుకే దేవుడు ఎంతోమందిని గూర్చి బైబిల్లో రాయించాడు. అలా రాయబడినటువంటి వారిలో ఈవేళ మనం శాస్త్రులు పరిసయ్యుల కొరకు మాట్లాడుకొనబోతున్నాం. శాస్త్రులు పరిసయ్యులు, వీళ్ళ గురించి, వీళ్ళ క్యారెక్టర్ గురించి ప్రభు చాలా స్పష్టంగా ముఖాముఖిగా వాళ్ళ ఎదుటే చెప్పేశాడు. వాళ్ళు ఏంటన్నది, వాళ్ళ క్యారెక్టర్ ఏంటో ప్రభు ఎక్కడ చెప్పాడు? పక్కకెళ్ళి కాదు, మొహం మీదే చెప్పేశాడు. ప్రభువే కాదు, అంతకుముందు బాప్తీసం ఇచ్చి యోహాను కూడా అంతే. సర్ప సంతానమా అన్నాడు. ఎవరినన్నాడు? పరిసయ్యులను, సద్దూకయ్యులను. బాప్తీసం పొందటానికి వచ్చారట, డైరెక్ట్గా వాళ్ళని మొహం మీదే అనేస్తాడు. మనం డైరెక్ట్గా అన్నాం, 10 మందికి పక్కన చెప్తాం, వీళ్ళ నుండి వాళ్ళకి పోవాలన్నమాట వార్త. అంతేనా? డైరెక్ట్ అంటారా మీరు? ఇక్కడేమో మనం వందనాలు పెట్టుకుంటాం, పలకరించుకుంటాం, పక్కకి వెళ్ళి చెప్తాం మన విషయం. అది ఎవరికి చెప్తామంటే వీడికి బాగా పరిచయం ఉన్నోడికి చెప్తాం. మళ్ళీ చెప్పేవంటాం ఒక మాట, చెప్పాలనే చెప్పేది. అంత అబద్ధం అది. చెప్పేటప్పుడు ఏం చెప్తారు? మళ్ళీ ఆ మనిషితో ఏమన్నా నేను ఊరికే నువ్వు ఏంటంటే నువ్వు నాకు నమ్మకస్తుడు అని చెప్తున్నా అంటాం. అదంతా అబద్ధం. ఈ మాట అక్కడికి వెళ్ళాలి, అక్కడ తగలాలి, అంతే మన టార్గెట్ అది.
మనం ఇలా ఆలోచిస్తాం, కానీ ప్రభు ఎలా మాట్లాడాడు? ముఖాముఖిగానే మాట్లాడాడు. ఇప్పుడు ఆ శాస్త్రుల పరిశీలన యొక్క క్యారెక్టర్ అంతా ఏంటో ప్రభు బయటపెట్టాడు కదా. ఇప్పుడు మనం వారి గురించి చదువుకొని మనలో ఇక్కడున్న వారిలో, ఈ మాటలు వింటున్న వారిలో శాస్త్రులు పరిశీలు ఎవరైనా ఉన్నారేమో చూసుకోవాలి. అంతేనా? దేవుడు అందుకే కదా బైబిల్లో అందరి జీవితాలను గురించి రాయించి పెట్టింది. అందుకేనా కదా? అందుకే ఇప్పుడు నేనున్నానా అలా అనేటటువంటి ప్రశ్న మీలో కలగల వద్దా? ఖచ్చితంగా కలగాలి. కనుక శాస్త్రుల పరిశీలన గురించి ప్రభు మాటలకు మనం ఆలోచన చేద్దాం. ఆయన ఏం చెప్పాడో చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 23వ అధ్యాయము 1వ వచనం నుండి. అప్పుడు యేసు జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లనెను. జన సమూహములతోనూ తన శిష్యులతోనూ ఇట్లా అన్నాడట. ఏమన్నాడు? శాస్త్రులను పరిసయ్యులను మోషే పీఠమందు కూర్చుండువారు అని చెప్పాడట. శాస్త్రులు పరిసయ్యులు ఎవరు అనే ప్రశ్న వచ్చిందనుకోండి. ఎవరు శాస్త్రులు పరిసయ్యులు అంటే మోషే పీఠమందు కూర్చుండువారు. ఎక్కడ కూర్చుంటారమ్మా? మోషే పీఠమందు. అంటే మోషే పీఠమందు కూర్చోవటం అంటే వారికి ప్రజలను నడిపించేటటువంటి అధికారం, దేవునిలో నడిపించే అధికారం, దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించే అధికారం వారికి ఉంది. ఎందుకంటే దేవుడు పాత నిబంధనలో లేవి గోత్రాన్ని కంప్లీట్గా తన పని కొరకు ఆయన ఏర్పరచుకున్నాడు. తన మందిర సేవ కొరకు ఏర్పరచుకున్నాడు. లేవి గోత్రంలో మోషేను దేవుడు ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి విడిపించుకొని రావటానికి వాడుకున్నాడు. అహరోను సంతతికి ప్రధాన యాజకత్వం ఇచ్చాడు. కనుక ఈ శాస్త్రులు పరిసయ్యులు ఎవరు? మోషే పీఠమందు కూర్చుండువారు. అంటే వీరికి అధికారం ఉంది. ధర్మశాస్త్రాన్ని బోధించే అధికారం, ప్రజలను నడిపించే అధికారం, ప్రజలకు మంచి చెడు చెప్పే అధికారం కలిగిన వారు. ఎవరమ్మా? ఎవరు? శాస్త్రులు పరిసయ్యులు. ఓకే, ఇప్పుడు ప్రభు వారి గురించి మాట్లాడుతూ ఏమని చెప్తున్నాడు? 3వ వచనం. వారు మీతో చెప్పు వాటన్నిటినీ అనుసరించి గైకొనుడి. ఇదిగో ఆ ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిసయ్యులు మీతో చెప్పే వాటన్నిటిని మీరేం చేయాలి? గైకొనాలి, వినాలి, గ్రహించాలి, తర్వాత వాటిని అనుసరించాలి అని చెబుతూ క్రింద అంటున్నాడు, అయినను వారి క్రియల చొప్పున చేయకుడి. వారి క్రియల చొప్పున చేయకుడి అంటే ఏంటి సమస్య ఇక్కడ? వారు చెప్పేది వినండి, వారు చెప్పేదాన్ని అనుసరించండి, గైకొనండి, కానీ వారి క్రియల చొప్పున మీరు చేయకండి. అంటే ఏంటి సమస్య? సమస్య ఏంటి? క్రింద చెప్తున్నాడు. ఏమంటున్నాడు? వారు చెప్పుదురే కానీ చెయ్యరు. అంటే శాస్త్రుల పరిశీల క్యారెక్టర్ ఏంటనమాట? వాళ్ళ క్యారెక్టర్ ఏంటండి? చెప్పడం వరకే పని, చేసేది ఏమీ ఉండదు. వారు చెప్పుదురే కానీ చేయరు. ఇప్పుడు క్రైస్తవ సమాజములో, సంఘాలలో, విశ్వాసులలో అనేకులు నిజంగా ఆ శాస్త్రుల పరిశీల క్యారెక్టర్ కలిగి ఉన్నారా లేదండి? చెప్పడం వరకు ఓకే, చెబుతాం. ఏమండి, ఇక్కడ శాస్త్రులు పరిసయ్యులు అంటే మీరు మమ్మల్ని చూసి ఇక మీరే కదా అనుకునేరు.
ఎందుకంటే బోధించే స్థానంలో ఎవరున్నారు ఇక్కడ? మేము ఉన్నాం కాబట్టి, చాలామంది బోధకులు ఉన్నారు కాబట్టి, సేవకులు ఉన్నారు కాబట్టి వాక్యం చెప్పేవారు. ఆ మోషే పీఠం అప్పట్లో వాళ్ళు కూర్చునే వాళ్ళు, ఇప్పుడు మీరు కూర్చున్నారనుకునేరు. మాకు ఈ పులిపీఠం తప్ప మోషే పీఠం లేదు. ఉందా? ఈ పులిపీఠం ఉంది, మోషే పీఠం లేదు ఇక్కడ. మోషే పీఠం ఆల్రెడీ తీసేశారు. ప్రియులారా, క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి మోషే పీఠమందు కూర్చుండే అధికారం, దాన్ని ఏమంటారు, ఆ పారంపర్యత అనేటటువంటిది లేదు. ఆ వ్యవస్థ అనేటటువంటిదే లేదు. ఒకవేళ ఆ వ్యవస్థ ఉంటే బోధకుడు కావలసిన ప్రతివాడు లేవి గోత్రంలో పుట్టాలి. క్రొత్త నిబంధనలోనికి వచ్చేసరికి క్రీస్తును నమ్మిన ప్రతివాడు ప్రకటించేవాడే, చెప్పేవాడే. ఇక్కడ నేను 1 గంట పాటు మొత్తం బైబిల్లో ఉన్న విషయంలో ఒక పాఠంగా సమకూర్చుకొని నేను చెప్తాను. మరి మీరేం చేస్తారు? మీరు చెబుతారు. మీరు వారమంతా చేసే పనేంటి? మీరు చెప్పే పనే, లేదా మీ క్రియల ద్వారా చూపించే పనే. అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఈయన బోధకుడు, మేము ఇది, మీరు అది అనేటటువంటిది ఏమీ లేదు. ఇక్కడ ఏంటంటే దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకొని, బాగా వినాలి, దేవుని యొక్క జ్ఞానాన్ని నేర్చుకొని మీకు దేవుని జ్ఞానాన్ని పంచే పని పెట్టుకున్నాం. ఇది అర్థం కాక క్రైస్తవ్యాన్ని కూడా మోసగిస్తున్నారు చాలామంది. మేము బోధకులం, ఏర్పరచబడిన వారం, పిలువబడిన వారం, మాకు అన్ని వరాలు ఉంటాయి, మేము అలా చేయబెట్టేస్తే, మేము ఎలా చెప్పేస్తే మీరు వినాలి, ఆ వరాన్ని అందుకోవాలి, మేము చెప్పేవాళ్ళం, మీరు వినేవాళ్ళు. ఈ మోసం జరుగుతుందా లేదా? జరుగుతుందా లేదండి? ఇది మీకు చెప్పినా అర్థం కాదు, మీకు ఇలా ఉంటేనే కరెక్టు. ఇది చెప్పినా మీకు అర్థం కాదనమాట. ఉండని. నిజానికి బైబిల్ ప్రకారం ఏంటంటే, బైబిల్ అందరి సొత్తు. బైబిల్లో ఉన్నటువంటి విషయాలు అందరూ చదువుకుంటాం, వింటాం, ఒకరికొకరం చెప్పుకుంటాం. అందరం బోధకులమే, అంతేనా? అందరం సేవకులమే, అందరం విశ్వాసులమే. కాకపోతే ఏంటంటే సమాజంలో కొంతమందికి దీని మీద పట్టు ఉండదు, ఆసక్తి ఉండదు, ఆలోచన ఉండదు. అప్పుడు ఎవరు కావాలి? చెప్పేవాడు కావాలి, నడిపించేవాడు కావాలి. వస్తున్నారు, నడిపిస్తున్నారు. అయితే ఆ నడిపించే వారిలో స్వార్థం ఉందంటున్నాను నేను. బైబిల్గా బోధించి, ఇదిగో నువ్వు ఒకటే నేను ఒకటే అని చెప్పట్లా. నువ్వు అక్కడ, నేను ఎక్కడ, నువ్వు వేరు, నేను వేరు, నీ స్థానం వేరు, నా స్థానం వేరు అనేటటువంటిది క్రియేట్ చేశారు. క్రొత్త నిబంధనలో అది లేదు. ఉందండి? లేదు. క్రొత్త నిబంధనలో క్రీస్తునందు విశ్వాసం ఉంచిన ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలై ఉన్నారు. విశ్వాస పరిమాణములో తేడాలు ఉంటాయి, అంతే. విశ్వాస పరిమాణములో తేడాలు. ప్రార్థనను బాగా బలంగా చేయటంలో తేడా ఉండొచ్చు, వాక్యం బాగా చదవటంలో తేడా ఉండొచ్చు, అంతే. దేవుడు ఎదుట మాత్రం మనమంతా ఒకటే. ఇప్పుడు దేవుడు పాత నిబంధనలో లాగా లేవి గోత్రాన్ని ఒకలాగా, మిగతా 12 గోత్రాలను ఒకలాగా చూడటం అనేది క్రొత్త నిబంధనలో లేదు. ఓకే, ఇది మీకు అర్థం కావాలంటే టైం పడుతుంది, అర్థమయ్యే వాళ్ళకి అర్థమై ఉంటుంది. ఈ విషయం పక్కన పెట్టండి. ఇప్పుడు శాస్త్రుల పరిశీలన లక్షణం ఏంటి? చెప్పుదురే కానీ చెయ్యరు. ఇప్పుడు మీలో కూడా, మనలో కూడా చాలాసార్లు మనం ఏంటన్నమాట చేసేది? చెప్పడం వరకే, చేసేది ఉండదు. బోధిస్తాం, చెబుతాం,
చెప్పడానికే ప్రయత్నం చేస్తాం, చెప్పడానికే చూస్తాం, చెప్పే పనే పెట్టుకుంటారు కొంతమంది. ఏమండి, ఏ పని వాళ్ళకు చెప్పే పనే, ఇంకా వేరే పని లేదు. ఏం చేస్తావు చెప్పి చెప్పి? చేసేవాళ్ళు కావాలి. ఎవరు కావాలి? చేసేవారు కావాలి. కోత విస్తారంగా ఉంది, కోసేడి వారు తక్కువ ఉన్నాడు అన్నాడు ప్రభు ఆ రోజు. అది వేరులేండి, మళ్ళీ మాట్లాడతాం దాని గురించి. ఇప్పుడు ఏంటంటే బోధించేవారు ఎక్కువ ఉన్నవారు, పాటించేవారు, చేసేవారు తక్కువ ఉన్నారు. ఏమండి, చేసేవారు తక్కువ. కానీ ప్రభు అంటున్నాడు వాళ్ళు చెప్పుదురే కానీ చేయరని అంటూ పౌలు గారి ద్వారా మన కొరకు ఏం రాయించాడో చూడండి ఒకసారి. రోమీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం. ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా అని ప్రశ్నించాడు. ఇది యూదుల కొరకే చెప్పాడు, పైన మీరు చూస్తే. అయితే యూదులలో నుండి క్రైస్తవులైన తర్వాత కూడా అదే లక్షణాలతో కొనసాగుతున్నందుకు గాను పౌలు గారు వారిని గద్దిస్తూ పత్రిక రాస్తూ చెప్పాడు, ఎదుటివానికి బోధించే నీవు నీకు నీవే ఏం చేయాలి? బోధించుకోవాలి, నీకు నీవే చెప్పుకోవాలి. శాస్త్రుల పరిశీల స్వభావం, ఆ క్యారెక్టరు మన ఆత్మీయ జీవితానికి అంత మంచిది కాదు. మనం చెప్పేవారమై ఉంటే మంచిదే, చెప్పేవారమై ఉంటూ దానిని చేసేవారమై ఉంటే మరీ మంచిది. చెప్పడానికి ముందుంటాం, చేయడానికి వెనకాల ఉంటాం. బోధించటానికి ముందు ఉంటాం, పాటించటానికి వెనక్కి వెళ్ళిపోతాం. ఏమండి, మన జీవితంలో ఈ శాస్త్రుల పరిశీల, ఈ క్యారెక్టర్ అనేది, ఈ స్వభావం అనేది గనక ఉంటే దాన్ని తీసేసుకుందాం. కొన్నిసార్లు మనం నోరు విప్పకపోయినా పర్వాలేదు, మనం చెప్పకపోయినా పర్వాలేదు, మన క్రియల ద్వారా చేసి చూపించుట ఎంతో మంచిది, ఎంతో మంచిది. కొంతమంది ఉంటారు, అన్న మీరు చెప్పండి అన్న, మీరు మాట్లాడండి అన్న, మీరు వాక్యం చెప్పండి అన్న అంటే చెయ్యరు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే చెప్పకపోయినా నేను చేస్తున్నాను కదా, చెయ్యాలి అనే ఆలోచన ఉంటుంది. అలాంటి క్యారెక్టర్ ఉండాలి. మనం చెప్పటమే కాదు, చేసేవారిగా ఉండాలి. చెబుతున్నావా మంచిదే, చెప్పడం తప్పు కాదు, చెప్పడంతో పాటు చేసేవారంగా ఉండాలి. ఒకవేళ చెప్పకపోయినా ఒకానొక సందర్భంలో చేసేవారిగా మాత్రం ఉండుట మరీ మంచిది. ప్రభు చెప్పాడు, వారు చెప్పుదురే కానీ చేయరన్నాడు. ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత మళ్ళీ ఇంకొక విషయం చదవగలిగితే మత్తయి సువార్త 23వ అధ్యాయానికి రండి. మళ్ళీ మత్తయి సువార్త 23వ అధ్యాయము 4వ వచనం. మోయశక్యము కానీ భారమైన బరువులు కట్టి మనుషుల భుజముల మీద వారు పెట్టుదురే కానీ తమ వ్రేలితోనైనను వాటిని కదిలింపనొల్లరు అన్నాడు. చూడండి అండి, భారమైనటువంటి భారములు ప్రజల మీద మోపుతారట, వాటిని మాత్రం కదిలించరు, అసలు ముట్టుకోరు. మన పని కాదు అది, మన పని కాదు. ఈ పని వాళ్ళు చేయాలి, సంఘానికి వచ్చేవారు చేయాలి, విశ్వాసులు చేయాలి. మన పని ఏంటి? చెప్పే పని మనది. చేస్తున్నారో లేదో చూడటం మన పని, అంతే. మనం చేయకూడదు అండి. ఈ భారమైనటువంటి ఆ పనులన్నీ ప్రజల మీద పెట్టేసి, మనుషుల మీద పెట్టేసి వేలితో కూడా కదిలించారట. ఇట్లా ఆ వేలితో కూడా అట్ట అన్నారట. అంటే అస్సలు ముట్టుకోరు, అస్సలు దగ్గరికి రారు. పని అయితే చెప్పేది వాళ్ళే, ఆ భారం అయితే మోపేది వాళ్ళే. కానీ ఆ పని దగ్గరికి వారు వస్తారండి? రారు. ఇప్పుడు ఇలాంటి క్యారెక్టర్ కలిగిన వారు సంఘాల్లో ఉన్నారా లేరా? లేరండి? ఉన్నారు. చాలామంది ఇదిగో మీరు చేయండి అని చెప్పటమే
చేసిన తర్వాత చేసే వాళ్ళని చూసుకుంటూ అలా ఉంటాం అండి. మందిరం ఊడవండి అన్నాం అనుకోండి, ఇంకా చెప్పి ఊడుస్తుంటే చూసుకుంటుంటామే. ఈడ ఉందోడు, ఆడ ఉందోడు, ఈడ ఊడుసు, ఆడ ఊడుసు. మనం చేసేదిలా చేస్తామా? అంటే మన దృష్టిలో మనం ఎలా ఉన్నామన్నమాట. మనము మన స్థాయి వేరు, మన స్థితి వేరు. వాళ్ళు చెయ్యాలి, మనం చూసుకుంటూ ఉండాలి, మనం చెప్పేవారిగా ఉండాలనుకుంటున్నాం. ఇతరుల మీద భారాన్ని మోపుతున్నాం. మనం మాత్రం అక్కడ ఏమాత్రం ఆ భారాన్ని మోపుకోకుండా ఉన్నాం. ప్రియులారా, క్రొత్త నిబంధన అలాంటిది కాదు. క్రొత్త నిబంధన మనకు నేర్పే, బోధించే పాఠం అలాంటి పాఠం కాదు. ఇదిగో మీలో ఒకడు మోయాలి, ఒకడు చూసుకుంటూ ఉండాలి, ఒకడు చెప్పాలి, ఒకడు వింటుండాలి కాదు. క్రొత్త నిబంధన మనకేం చెప్తుందో పౌలు గారు ఏం రాశారో ఒకసారి చూడండి. గలతీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం. ఒకని భారములను ఒకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి అన్నాడు. చూడండి, ఒకని భారములు ఒకడు భరించాలి అన్నాడు. క్రొత్త నిబంధన అంటే ఇప్పుడు ఏంటి? ఒకరి మీద భారం వేసి మనం చూస్తూ కూర్చునేది కాదు. వాళ్ళు చేస్తారండి, వాళ్ళే చేయాల్సింది, మనం కాదు అనేది కాదు. ఒకని భారమును ఒకడు భరించాలి. అది పరిచర్యలో కావచ్చు, వ్యక్తిగత జీవితంలో కావచ్చు, ఏ విషయంలోనైనా కావచ్చు. దేవుని పిల్లలనబడిన వారు క్రొత్త నిబంధన ప్రకారం ఒకని భారము ఒకడు మోసుకోవాలి. మోయటం కాదు. మోసే పని శాస్త్రుల పరిశీలది. ఏమంటే మోసే ఎలా చేయటం వాళ్ళ పని, మోపిస్తారనమాట. మరి మనం మోయించటం కాదు, మనం ఏం చేయాలి? మోసుకునే వారంగా ఉండాలి. అందుకే ప్రభు అన్నాడు, నా ఎదుకు రండి, నా కాడి ఎత్తుకోండి, మీ మీద వేసుకోండి నా కాడి అన్నాడు అండి. ఇప్పుడు మనం ఏంటంటే కాడి ఒకరి మీద మోసి మళ్ళీ కొరడ దెబ్బలు కూడా ఉంటాయన్నమాట. ముందు పోవాలి కదా, ఆగితే ఏం చేస్తామన్నమాట? కొరడ దెబ్బలు వేస్తాం. మళ్ళీ వాళ్ళకి సీమోన్ ఎవరు రారు. సీమోన్ ఉంటాడా వాళ్ళ కోసం? ఉంటాడా? ఏం లేదు, వాళ్ళనే కొట్టి మోపియాలంతే మన పని. తప్పలా. ఒకని భారములు ఒకడు భరించాలి. అందుకే ప్రియులారా, ఎప్పుడైనా కానీ, ఏ పనైనా కానీ, సంఘంలో ఏ పరిచర్య అయినా కానీ, ఏ కార్యక్రమం అయినా కానీ, ఎవరో చేస్తారు, ఎవరో చూసుకుంటారు, ఇది వాళ్ళు మోసుకునే భారం అని ఎప్పుడు అనుకోకండి. ఒకని భారం ఒకడు మోసుకోవాలి. ఒకరు పని చేస్తున్నారంటే మనం చూసుకుంటూ ఉండటానికి లేదు. ఒకరు పరిగెత్తుతున్నారంటే మనం చూసుకుంటూ ఉండటానికి లేదు. మనము పాలి భాగస్థులం కావాలి. శాస్త్రులు పరిశీలిలాగా అలా వేలుతో కూడా కదిలించకుండా ఉంటే నీకు వచ్చే ప్రతిఫలం ఏమీ లేదు. ఇది దేవుని ఎదుట ప్రతిఫలాన్ని సంపాదించుకునే సమయం. ఒక భారాన్ని ఒక వ్యక్తి మోస్తున్నాడు అనంటే అక్కడ ఆ మోసే వ్యక్తికి ప్రతిఫలం ఉంటుంది, చూస్తున్న వ్యక్తికి ఏముంటుంది? ఏమన్నా ఉంటుందండి? ఏమి ఉండదు. అందుకే ప్రభు అన్నాడు, భోజన పంక్తిని కూర్చున్నవాడు గొప్పవాడా, భోజనం వడ్డించేవాడు గొప్పవాడా అన్నాడు. ఎవరు గొప్పవాడు? ఎవరండి? ఇప్పుడు మీరు కూర్చొని భోజనం చేస్తున్నారు, మేము వడ్డిస్తున్నాం. మీరు గొప్పవాళ్ళా, మేము గొప్పవాళ్ళా? మీ దృష్టిలో మీరే గొప్పవాళ్ళు. ఎందుకంటే మేమేం చేస్తున్నాం అన్నమాట, మీరు బాగా చక్కగా కూర్చుంటే మేము వడ్డిస్తున్నాం కాబట్టి మీ దృష్టిలో మీరు గొప్పవారు, ప్రభు దృష్టిలో మేము గొప్పవారు. అందుకే భోజన పంక్తిని కూర్చున్నవాడు కాదు, భోజనం వడ్డించేవాడు, పరిచర్య చేసేవాడు గొప్పవాడు అన్నాడు. కనుక ప్రియులారా, భారం భరించాలి, భారం మోసుకోవాలి, ఎదుటివాడి మీద వేయకూడదు. వేసావంటే శాస్త్రంలో పరిశీలన లక్షణం అన్నమాట. అది
కాబట్టి అలా ఉన్నావేమో ఒకసారి పరీక్షించుకోవటం మనకెంతో మంచిది. మరొక విషయాన్ని చూద్దాం. మత్తయి సువార్త 23వ అధ్యాయము 5వ వచనం. మనుషులకు కనబడు నిమిత్తము తమ పనులన్నీ చేయుదురు, తమ రక్షరేకులు వెడల్పుగాను తమ చెంగులు పెద్దవిగాను చేయుదురు అన్నాడు. మనుషులకు కనబడవలనని చేసే పనులు అంటే ధర్మం చేసినా, ఏది చేసినా, ఏదైనా ఎవరికి కనపడాలి? వీళ్ళు చేసేది ఎవరి దృష్టిలో పడాలి? ఎవరి దృష్టిలో పడాలి? మనుషుల దృష్టిలో పడాలి. మనుషుల వలన ఘనత రావాలి. మనుషులకు కనబడవలనని చేయటం. ఇది క్రైస్తవ్యంలో కూడా చాలామందికి ఉందా? ఈ రోగం ఉందండి, ఉంది. అందుకే దేవుని పేరట చేసిన ధర్మం దేవుని వలనే కలుగును ప్రతిఫలం అని పాట వచ్చింది. దీని గురించి ఆలోచించి చించి ఒక పాటే రాసామన్నమాట దాని కొరకు. ఎందుకంటే క్రైస్తవ సమాజంలో అర్థం కావట్లా. వ్యక్తిగతమైనటువంటి ఘనతలు కోరి ఎంత విచిత్రం అంటే మన దగ్గర అలాంటి వెసులుబాటు చాలామందికి లేదు. ఒకవేళ ఉంటే మనకు కూడా ఏది కొరత ఉండదేమో. ఏమండి, మనకు కూడా ఈ మందిరంలో ఏది కొరత ఉండదు. ఎప్పుడో తెలుసా? ఏదైనా తీసుకొనిరా, దాని మీద నీ పేరు, నీ ఫ్యామిలీ పేరు, నీ చరిత్ర అంతా రాస్తామన్నాం అనుకోండి, మొత్తం ఇక్కడ ఏది కొరత ఉండదు. ఉంటుందా? ఫ్యాన్ ఒకటి తెచ్చారనుకోండి, మీరు చూడండి, ఇటున్నాయి ఫ్యాన్లు, ఇటు ఉన్నాయా? ఇటు సైడ్ ఉన్నాయా? లేవు. ఇదిగో మీరు ఫ్యాన్ తెచ్చారనుకోండి, 3 రెక్కల మీద మీ పేర్లు కనబడును, రాయబడును అన్నాం అనుకోండి. ఇప్పుడు రేపు ఏమవుతాయి? ఖచ్చితంగా క్రిస్మస్ అన్న, ఖచ్చితంగా క్రిస్మస్కు నేను తెస్తాను, ఏమి ఇబ్బంది లేదు. ఎందుకు తెస్తావు? కొంతమందికి ఎంత విచిత్రం అంటే, అది తిరిగితే పేరు కనపడదని చెప్పి ఆపేసి కూర్చునే వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని సంఘాల్లో. తర్వాత స్టార్ట్ అనమాట, మీరు పేరంతా చదువుకున్నాక స్టార్ట్. కానుక పెట్టే మీద కూడా ఏముంది, కొంతమంది కొన్ని సంఘాల్లో కానుక పెట్టంటే ఆ పెట్టె కూడా ఎవరిచ్చారో పేరు. ఇప్పుడు ఇక్కడ కొరతలన్నీ తీరిపోవాలంటే ఇప్పుడు ఏం చేయాలి? మనం ఏం చేయాలి? మీ పేరు రాస్తాము అన్నాం అనుకోండి, వస్తాయా రావా? ఏమో చెప్పండి, వస్తాయా రావా? ఖచ్చితంగా వస్తాయి. పెద్ద పనేం కాదు. ఒక్కరితో చేయించి వాళ్ళ పేరు ఇక్కడ పెట్టామనుకోండి, ఎక్కిందా? వాళ్ళ పేరు ఎక్కిందా? మరి మనమేం తక్కువ? మన పేరు కూడా కనపడాలి, మన పేరు కూడా సంఘములో మారుమోగాలి అంటాం, దిగుతాం. అంతేనా? మనుషులకు కనబడవలనని చేయటం అనేది ఎవరి లక్షణం? శాస్త్రుల పరిసయ్యుల లక్షణం. ప్రియులారా, మనం చెప్పుకోవడానికి మనకు మనంగా ఏమాత్రం ఆలోచించకూడదు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నీవు ఏదైనా కానీ సంఘములో నీకు నువ్వుగా చెప్పుకోవలసిన అవసరం లేదు. నువ్వు చేస్తూ పోతే నీ గురించి సంఘము మాట్లాడేలా దేవుడు చేస్తాడు. దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, అంతే. నువ్వు కనబడాలి. ఇదిగో నేను ఇది చేశాను, కనబడాలి. ఇది ఇచ్చాను, కనబడాలి. ఇలా చేస్తున్నాను, తెలియాలి అని నువ్వు అనుకోవాల్సిన అవసరంలా. నువ్వు నమ్మకంగా చేసేది దేవుడి కోసం, దేవుడు ప్రతిఫలం ఇస్తాడు, దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు అన్న విశ్వాసముతో చెయ్యి. దేవుడు సంఘములో ఒక మంచి స్థితిలో నిన్ను ఉంచుతాడు, అంతే. మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఈ శాస్త్రుల పరిచయ లక్షణం ఏంటంటే, వీళ్ళు మనుషులకు కనబడాలి. వాళ్ళ రక్షరేకులు పెద్దవిగా చేస్తారట. మళ్ళీ పెద్దగా ఉంటేనే బాగా కనపడుతుంది అందరికని. ఎక్కడ చూడు ఇదే రోగమే వాళ్ళకు. ప్రభు అన్నాడు, మీరు చేసేటటువంటి ధర్మం ఎలా ఉండాలట? ఎలా ఉండాలి? రహస్యంగా ఉండాలి. ఎంత రహస్యం అంటే ఏం చెప్పాడు?
నీ నీ కుడి చేత చేసేది ఎడమ చేతికి కూడా తెలియకూడదు అన్నాడు. చూడండి, రహస్యంగా ఉండాలి. రహస్యంగా ఉన్నప్పుడే రహస్యంగా చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అండి. ఇక్కడ ఒకటేనండి, నేను గతంలో చెప్పాను, పాటగా కూడా అదే చేశాను. నువ్వు ఏదైనా కానీ మనుషుల ఘనత కోరి చేస్తే మనుషుల వల్ల ఘనత కలుగుతుంది, దేవుడి దగ్గర ఏమీ ఉండదు. మనుషుల ఘనత వద్దు, అవసరం లేదు. మనుషులు పట్టించుకోరో, మనుషులు నన్ను లెక్క చేస్తారో చెయ్యరో, మనుషులు నాకు విలువిస్తారో ఇవ్వరో, నాకు అవసరం లేదు అని మనుషులను గురించి పక్కన పెట్టి రహస్యమందున్న నా తండ్రి చూస్తే చాలు అని నువ్వు చేశావు అంటే దేవుని వలన నీకు ప్రతిఫలం ఉంటుంది. అంతే. నువ్వు చేసేటప్పుడు నువ్వు ఎవరి నుండి ప్రతిఫలం రావాలనుకుంటున్నావు? దేవుని నుండా రహస్యంగా చెయ్యి, మనుషుల నుండా బహిరంగంగా చెయ్యి. మనుషుల ఎదుట బహిరంగంగా చేసి మనుషుల ఘనతను పొందుకోవాలని ప్రయత్నం చేసి మరలా దేవా నాకు ఇది చేశాను కదా, అందరూ చూశారు కదా, నాకు ప్రతిఫలం ఇవ్వంటే నీకు ప్రతిఫలం ఉండదు. అది గుర్తుపెట్టుకోండి. ఇకపోతే వారు చేసేటటువంటి మరొకటి చూస్తే మత్తయి సువార్త 23వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. 6వ వచనం, విందులలో అగ్రస్థానములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, సంత వీధులలో వందనములను, మనుషుల చేత బోధకులని పిలువబడుటయు కోరుదురు అన్నటండి. విందులలో ఎక్కడ కూర్చుంటారట? విందులలో ఎక్కడ కూర్చోవాలనుకుంటారట? విందులలో అగ్రస్థానం. ఎక్కడో చోట కూర్చోరు. భోజనానికి వెళ్తే, విందుకి వెళ్తే ఎక్కడో చోట కూర్చోరు. ఎక్కడ కూర్చోబెట్టాలి? స్పెషల్గా కూర్చోబెట్టాలి. స్పెషల్గా కూర్చోబెడితేనే ఈయనకు సంతోషం. ఆ మధ్యకాలంలో ఆ పాలకొల్లు సైడ్ ఒకసారి మీటింగ్కి వెళ్ళాను. నాతో పాటు ఇంకొక ఆయన, నాకంటే పెద్ద సేవకుడు, ఇద్దరం వెళ్ళాం. ఆయన మీటింగ్ పెట్టిన ఆయన కువైట్లో ఉంటాడు. వాళ్ళ అమ్మగారు నాన్నగారు చనిపోతే సంవత్సరం లోపు ప్రార్థన పెట్టాడు అనమాట. ఇక్కడికి వచ్చాడు, ప్రార్థన పెట్టాడు. ఆయన వచ్చిన బంధువులను వాళ్ళని చూసుకుని అడావిడిలో ఉన్నాడు. ఇక ప్రార్థన అయిపోయింది. మాకేం చేశారంటే ఆ స్టేజ్ పక్కనే అందరూ అలా కూర్చొని తింటున్నారు. అటు సైడ్ అంతా ఇసుక ఉంటుంది, ఇసుక ప్రదేశం ఎక్కువ, కొబ్బరి తోట. అందరూ అక్కడ తింటా ఉన్నారు. మేము ఎక్కడ కూర్చొని ఉంటే ఆ పెట్టే వాళ్ళు ఏం చేశారంటే మీరు కూడా తినేసేయండి అని చెప్పేసి తీసుకొచ్చి పెట్టారు. తీసుకొచ్చి పెట్టేస్తే తింటా ఉన్నాం. వాళ్ళు పెట్టారు, తింటా ఉన్నాం. ఈలోపు ఆయన పిలిచిన ఆయన ఆ పని ఈ పని చూసుకుంటూ వచ్చాడు మా దగ్గర. వచ్చి చూడగానే ఇక్కడ భోంచే, అయ్యో ఏంటండి ఇక్కడ భోంచేస్తున్నారు, లోపల పెట్టాలనుకున్నాం అన్నాడు. అని అంటే ఆ మాటకు పక్కనున్న బోధకుడు సీరియస్ అవుతున్నాడు, మామూలుగా కాదండి. నీకు ముందే ఉండాలి ఆలోచన. తెలివి లేదా పిలిపించిన తర్వాత? ఏమండి, ఆ మాట్లాడే మాటలకు నేను షాక్ అయిపోయాను. ఇదేంట్రా బాబు, ముద్ద కోసం మనం ఎక్కడ కూర్చుంటే ఏంటి, మనకేం పడాలి, కడుపు నిండాలి అంతే. ఏడ కూర్చున్నాం అనేది ఏంటి? అవును కదా. మన వాళ్ళు అంటారు అన్నం లోపల తీసుకుపో, అన్నం లోపల తీసుకపోతే ఏం చేస్తావు లోపల? మళ్ళీ ఈడ తెచ్చిందే ఆడికి తెస్తారు. ఏమండి, కొంతమందికి ఏమో బయట ఒకటే ఆలోచన, వీళ్ళని లోపల తీసుకుపోయారు, వీడు ఏదో పెట్టాడని. వీళ్ళకి మైండ్లో చక్రం తిరుగుతుంటుంది. నేను అంటాను, ఈ పని చేయకండి. మీరు పెడితే అందరికి ఒకేలా పెట్టండి, ఒకే చోట పెట్టండి. సపరేట్ అనేటటువంటిది వద్దంటాను. కానీ కొంతమంది ఏంటంటే అది తప్పుగా అనుకుంటారు కూడా. అనుకుంటారండి. మనల్ని తీసుకెళ్ళి లోపల పెట్టామంటే బయట ఫీల్ అయిపోయే వాళ్ళు ఫీల్ అవుతుంటారు. ఈ పెట్టినోడికి రాళ్ళు పడతానే ఉంటాయి. మమ్మల్ని ఎందుకు పిలిపిస్తూ మళ్ళా అని అంటారు. ఇంకా పొరపాటుగా లోపల నుండి ఈ వాసన వేరు ఆ వాసన వేరు అనుకోండి, ఇంకా మామూలుగా ఉండదు సమస్య. అవునా? అందుకే ఎప్పుడు కూడా శాస్త్రుల పరిశీలన లక్షణం వద్దు. సరే ఎక్కడో
పరిస్థితిని బట్టి, అవసరాన్ని బట్టి. కానీ ఎప్పుడు కూడా అగ్రస్థానాలలో కూర్చోవాలనే ఆలోచనే మనకు వద్దు. మనం ఎప్పుడైనా కానీ నలుగురితో పాటు, అందరితో పాటు కూర్చొని తింటేనే బాగుంటుంది. మమ్మల్ని చూసారు ఎప్పుడైనా మీటింగ్ అయిపోగానే ఇక్కడే కూర్చుంటాం అందరం. ఎందుకంటే అందరం కలిసి కూర్చొని తింటేనే అదొక ఆనందం, అదొక తృప్తి. తినేది తక్కువే, మాటలు ఎక్కువ. అవునా కదా? తినేది కొంచెం, మాటలు ఎక్కువ ఉంటాయి, కానీ అదొక తృప్తి, సంతోషం. ఇలా ఉండాలి. కానీ అగ్రస్థానాలను కోరుకుంటే అది ఆత్మీయునికి సరిపోయేది కాదు. ఈ శాస్త్రుల పరిచయులు అదే చేసేవారు. తర్వాత ఏంటంటే సమాజ మందిరాల్లో కూడా అగ్రపీఠాల్లోకి వెళ్ళి కూర్చుంటారట. అక్కడ కూర్చోవాలండి, మేము అక్కడ కూర్చోవాలి అంతే. ఏమండి, అక్కడ కూర్చోవాలి. ఏంటి అసలు ఎక్కడ కూర్చుంటే ఏముంది? కూర్చుంటే ఏమన్నా విలువ పోద్దా? నీ దగ్గర నిజంగా ఒక తలాంతు అనేటటువంటిది ఉండి అది సంఘానికి చక్కగా ఉపయోగపడేది అయితే నువ్వు ఎక్కడ కూర్చున్నా నీకు విలువ తగ్గదు, నీ విలువ పోదు, నీ విలువ పోదు అండ్ నీ విలువ అలాగే ఉంటుంది. మనకు ఆ మైండ్తో ఉండాలి. కాకపోతే మనం ఏంటంటే కొంతమందికి ఉంటుందండి, కొంతమందికి వాక్యపు ఆలోచన ఉండి ఎక్కడ కూర్చున్నా ఒకటే అని కూర్చుంటారు. కానీ వచ్చిన వాళ్ళు జడగొడతారు. ఏం ఈడ కూర్చోను, ఏం పిలవలానా, ఏం నీకు విలువ లేదా, ఏమంత లెక్క లేదా అనేసరికి మనకు మొత్తం మైండ్కి ఏమెక్కిపోద్ది. అవునా కదా? ఈ వచ్చిన వాళ్ళు రాలేసి వస్తారు. అంటే ఇప్పుడు వారం ఇక్కడ కూర్చున్నాను నేను, ఇప్పుడు నేను పోయి ఆడ కూర్చున్నాను, రమేష్ అన్న వాళ్ళు అందరు ఇక్కడ కూర్చున్నారు అనుకోండి, నేను లేట్ వచ్చాను అక్కడ కూర్చున్నాను అనుకుందాం. ఇప్పుడు వచ్చిన వాళ్ళంతా ఊరికే కూర్చోరు, వాళ్ళ ధ్యాస అంతా, వాళ్ళ ఆలోచన అంతా ఈయన ఇక్కడ కూర్చోయినాడు, ఇక్కడ కూర్చో. ఏ రమేష్ అన్న వాళ్ళు ఏం పిలవలేదా, అక్కడ ఏమైనా లాక్ చేసినారా, ఆ డోర్లో రావచ్చు కదా. ఈ వాక్యం వింటారా? వినకుండా ఆరాధన లేదు, ఏమి లేదు. అయిపోయిన తర్వాత ఆ మాట బయటికి కక్కేంత వరకు తిరుగుతూనే ఉంటుంది అది లోపల. అయిపోయిన తర్వాత అప్పుడు విషయం చెప్పాలి, నేను చెప్పేంత వరకు నెమ్మదిగా ఉండదన్నమాట. సగం మంది ఇలాగే చెడిపోయేది. అందుకే కొంతమంది చూశారు మీటింగ్ కూడా వెళ్ళరు. ఎందుకంటే పోయి ఎక్కడో చోట కూర్చున్నామంటే పక్కనున్న వాళ్ళది ఒక సమస్య. అవును కదా, సమస్య. కానీ ప్రియులారా, మనం ఎప్పుడు కూడా అగ్రస్థానంలో కూర్చోవటానికి ఆలోచించకూడదట. ఎక్కడైనా ఆహ్వానింపబడినా ఏదైనా ముందు క్రింద కూర్చోవాలట. ప్రభు చెప్పాడు అది. ఒకసారి ఆ మాట చూడండి. ఒక మంచి సందర్భాన్ని ప్రభు ప్రస్తావించాడు. ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 14వ అధ్యాయము 7వ వచనం. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములను ఏర్పరుచుకున్నట్టు చూచి ఆయన వారితో ఈ ఉపమానం చెప్పెను. నిన్నెవరైనను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠమందు కూర్చుండవద్దు అన్నాడండి. ఎక్కడ కూర్చోకూడదట? అగ్రపీఠమందు, ఆ పై స్థాయిలో ఎక్కడో గొప్ప గొప్ప వాళ్ళు కూర్చునే చోట టక్కుని వెళ్ళి అక్కడ కూర్చోకూడదట. మనం ప్రభు అంటున్నాడు అక్కడ కూర్చోవద్దు. ఒకవేళ నీకంటే ఘనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతన్ని పిలిచిన వాడును వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటున కూర్చుండసాగదువు అనడం. ఫస్టే పోయి మనం ఎక్కడ కూర్చోకూడదు? అగ్రపీఠాల మీద కూర్చోకూడదు. ఒకవేళ అక్కడ కూర్చున్నాం, మనకంటే గొప్పవాడు వస్తే ఏంటి పరిస్థితి? మనకంటే గొప్పవాడు వస్తే ఏంటి పరిస్థితి? మనం కూర్చోటానికి ఉంటుందా? మనల్ని పిలిచినోడే చెప్తాడు ఏమని చెప్తాడు? కింద కూర్చొని. మా వాళ్ళకి కొంతమందికి పిచ్చి ఉంది. ఇప్పుడు పోతే అదే చెప్తాను నేను. ఇక ఏమంటే వాళ్ళని వేదిక మీదకి పిలవరు. ఎక్కడన్నా కొన్ని చోట్ల పాటకో ప్రార్థనకో అవకాశం ఇస్తే ప్రార్థన చేసి ఆయన కూర్చుంటాడు, కింది పోడు. అర్థమైందా మీకు? ఎప్పుడైనా కానీ మనం పిలిస్తేనే మనం వెళ్ళి కూర్చోవాలి.
మనకిచ్చిన స్థానమందు కూర్చోవాలి. అది మనకు విలువ. మనల్ని పిలవకపోయినా మనం పోయి అక్కడ కూర్చొని మళ్ళీ అక్కడ కూర్చోవటానికి చేసే ప్రయత్నాలు అవి మనకు మంచిది కాదు. అంటే ఎప్పుడు కూడా మన స్థాయిని బట్టి మన ప్రవర్తనను బట్టే మన విలువ ఉంటుంది. మన లక్షణాలను బట్టే మనకు విలువ ఉంటుంది. ఆ విలువను బట్టి అదే స్థాయిలోనే ప్రవర్తించాలి. మనం దాన్ని దాటకూడదు. దాటితే మన ఉన్న విలువ కూడా ఏమైపోద్ది? పోద్ది అన్నమాట. అందుకే ప్రభు ఒకటే చెప్పాడు, తన్ను తాను తగ్గించుకొనివాడు హెచ్చింపబడును, హెచ్చించుకొనివాడు తగ్గి. ఇది మన మైండ్లో ఎప్పటికీ ఉండిపోయింది అనుకోండి, అయిపోయింది. అది ఉంది, దాని ప్రకారం ఫాలో అవుతున్నామంటే మన విలువ ఎప్పటికీ తగ్గదు, ఎవరు తగ్గించలేరు. కానీ మనకు మనంగానే కోరుకోవటం అనేది అది ఒక శాస్త్రుల పరిశీల లక్షణం. మళ్ళీ వీళ్ళకు ఒక రోగం, సంత వీధుల్లో వీళ్ళు కనపడితే వందనాలు పెట్టకుండా దాటిపోకూడదట. ఏమండి, వందనాలు పెట్టకుండా జనాలు దాటిపోవటానికి వీల్లేదు. అవసరమైతే వీళ్ళు ఆ వందనాలు పెట్టేంత వరకు అక్కడే ఉంటారో ఏమో మరి. అంతేనా? ఆ లక్షణం ఉన్నప్పుడు అక్కడక్కడే తిరుగుతాడు అనమాట. పెడతావా లేదా అండి. మామూలుగా మా వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు, ఆ విశ్వాసులే పెట్టాలి వందనాలు, ఇక మేము పెట్టాం, వాళ్ళే పెట్టాలి. చూసుకుంటూ ఉంటాడు, చూసినా చూడనట్టు పోతాడు. ఇదేంటి? ఇప్పుడు ఈరోజు మీరు నన్ను చూశారు, మీరు నాకు వందనాలు పెట్టారు, ఓకే, నేను వందనాలు పెడతాను, అయిపోయింది. నెక్స్ట్ మీరు చూడలేదు, నేను చూశాను, ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఏం చేయాలి? నేను పెట్టాలా వద్దా? కొంతమంది దొంగలు ఏంటంటే డైరెక్ట్గా వందనాలు పెట్టకుండా ఏదో ఒక యాక్షన్ చేస్తారు, సౌండ్ చేస్తారు, చూడాలి అని. ఇంకా చూస్తే వాళ్ళే పెడతారని. పెడితే ఏమైద్ది? అక్కడ నువ్వు పెడితే ఏమైద్ది? అక్కడ చూడలేదు, ఆమె చూడలేదు, అమ్మ వందనాలమ్మా అన్నావు అనుకోండి, అయిపోద్ది అంతే. ఏమన్నా విలువ తగ్గిపోద్దా అండి? ఆడి పక్కన ఒక 2-3 ఉన్నారంటే ఇంకా అస్సలు పెట్టడు. నువ్వు పెట్టేంత వరకు నువ్వు చూడాలి, నువ్వు పెట్టాలి, అంతవరకు నీకు వందనాలు అనేవి ఉండవు. ఈ లక్షణం ఎవరిది? శాస్త్రుల పరిశీల లక్షణం. ఇలా వాళ్ళ క్యారెక్టర్ గురించి చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. వాళ్ళు ఎప్పుడో 2000 సంవత్సరాల క్రిందట, బాగా వినాలి, 2000 సంవత్సరాల క్రిందట యేసుక్రీస్తుల వారి కాలంలో యేసుక్రీస్తుతో పాటు ఉన్న వ్యక్తులు, కానీ వారి క్యారెక్టర్స్ ఈరోజు సమాజంలో సజీవంగా ఉన్నాయి. ఆ లక్షణాలు అండి, ఆ లక్షణం ఎలా ఉంది? జీవంతో అలాగే ఉంది, అది జావట్లా పోతుంది. అది ఒకరి నుండి ఒకరికి ఎలా వస్తుందో ఏమో, వస్తూనే ఉంది. అబద్ధము అనేది ఎప్పుడో ఎవరో ఆడారు అబద్ధం. మీరు చూడండి, ఇప్పుడు అది అంతా ఏమైపోతుంది? ఒకరి నుండి ఒకరికి. మనుషులు పోతున్నారు, కానీ మనుషుల మధ్య ఉన్నటువంటి ఈ దేవునికి వ్యతిరేకమైనటువంటి రోగాలు మాత్రం పోట్ల, ఇవి ఒకరి నుండి ఒకరికి వచ్చేస్తూనే ఉన్నాయి. అందుకే ప్రభు ఏం చేశాడంటే వీటికి అడ్డుకట్టపడాలి, ఇవన్నీ తొలగిపోవాలి, ఈ పాతవన్నీ పోయి మనిషి క్రొత్త స్వభావం గలవాడు కావాలి అని చెప్పి ప్రాణమే పెట్టి రక్తం కార్చి ఇదిగో ఇలా బ్రతకాలని చూపించి మరి ఆయన ఏం చేశాడంటే పట్టుకొని మనల్ని శుద్ధులుగా కడిగి ఇప్పటి నుండి ఇలా బ్రతకండి, క్రొత్త జీవితం ఉండాలి అని చూపించాడు. అయినా మన దరిద్రం ఏంటంటే కడిగిన తర్వాత కూడా అది బోట్ల, అది లోపల ఎక్కడ పడిందో ఏమో మళ్ళీ. ఏమండి, ఆ ప్రభు కడిగినా కూడా అది లోపల ఎక్కడో కొంచెం అంటుకొని ఉంది. మళ్ళీ అప్పుడప్పుడు ఏమైపోద్ది? అది ఆ క్యారెక్టరు బయటకు వచ్చేస్తుంది. అబద్ధాలు ఆడకూడదు మైండ్లో ఉంటుంది. క్రొత్త నిబంధన, బైబిల్, దేవుని వాక్యం విన్నాం, నమ్ముకున్నాం, అబద్ధాలు ఆడకూడదు.
పోతుంటాం ఎప్పుడో టైం వచ్చినప్పుడు వాడుకుంటాం, దాన్ని ఎక్కడ పెట్టి ఉంటాము. అవునా కదా? ఎక్కడో మూలకు ఉంటుంది, అప్పుడు బయటికి తీస్తాం ఆ క్యారెక్టర్ను. అందుకే బైబిల్లో చెప్పాడు, పరిపూర్ణంగా ఏమవ్వాలట? చచ్చిపోవాలట. చచ్చిపోతే అప్పుడు ఈ శాస్త్రులు, పరిసయ్యులు, ఈ దొంగల క్యారెక్టర్ అనేది మనకు ఉండదు. చచ్చిపోయి క్రీస్తులో నూతనమైన క్రొత్త స్వభావాన్ని ధరించుకొని మళ్ళీ పుట్టాలి. అప్పుడు మన క్యారెక్టర్ కొత్తగా ఉంటుంది. అండ్ మనల్ని చూస్తే, మనం మాట్లాడితే, మనం ప్రవర్తిస్తే సమాజం ఆశ్చర్యపోయేలా ఉండాలి. కానీ సమాజం మనల్ని చూస్తే మనం ఎలా ఉన్నాం, వాళ్ళు అలాగే ఉన్నారు. మనం ఏం చేస్తున్నాం, వాళ్ళు అదే చేస్తున్నారు. వాళ్ళు చర్చికి పోయి చేస్తున్నారు, మనం ఇంటికాడ ఉండి చేస్తున్నాం. నీది తినాలే, మాది అద్దనమాట. అలాగేనే ఉంది. ఇంకా అలా ఉన్నప్పుడు మనం తెనాల్లోనే ఉండటం మంచిది. ఈ తెనాలికి రావాల్సిన అవసరం ఉందంటారా? ఉందా? లేదు. కనుక శాస్త్రుల, పరిసయ్యుల ఆ స్వభావం, ఆ క్యారెక్టర్ ఏమవ్వాలి? పోవాలి. ప్రతి దానికి, ఇక్కడ ప్రభు చెప్పిన ప్రతి దానికి, వాళ్ళలో ఏదైతే చెడు ఉందో దాన్ని ఖండిస్తూ, ఏదైతే వ్యతిరేకమైంది ఉందో దాన్ని ఖండిస్తూ, దానికి మనం ఎలా ఉండాలో చెప్పిన ప్రతి మాట క్రొత్త నిబంధనలో ఉంది. చాలా అద్భుతం. మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు ఈ విషయాలు మాట్లాడుకుందాం. అయితే మీరు ఆలోచించండి, ఈ క్యారెక్టర్ గురించి చదువుకున్నాం, విన్నాం, మనలో అలాంటి క్యారెక్టరు ఉండకూడదు.